ఆత్మార్పణం. అనగనగా ద్వారకాపురం అనే ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ ఊర్లో ప్రతి ఒక్కరూ సొంతంగా వ్యాపారాలు చేసుకుంటూ తమ జీవనం సాగిస్తుంటారు. ఒకరోజు ప్రజలందరూ కూడా ఆ ఊరి గుడి ఆవరణంలో సమావేశమవుతారు. నిజానికి ఈ గుడి తమ పూర్వీకులు కట్టించిన మహిమగల గుడి అని అక్కడి ప్రజలు నమ్ముతారు. అలా గుడి ఆవరణంలో ప్రజలు ఎదురు చూస్తున్న సమయంలో ఆ ఊరి సర్పంచ్ పూజారితో కలిసి అక్కడకు చేరుకుంటాడు. మనమంతా ఇక్కడ సమావేశం అవడానికి కారణం మరో వారం రోజుల్లో మనందరికీ బాగా ముఖ్యమైన ఆయుష్ పూజ జరిగే పర్వదినం రాబోతుంది. కాబట్టి ప్రతిసారిలాగా ఈ ఏడాది కూడా అందరూ పాల్గొని పూజ జరిపించాలని మనవి. నిజానికి ప్రతి ఏడాది కూడా గ్రామస్తులు తమ ఆరోగ్యం బాగుండాలని ఆయుష్ పూజను నిర్వహిస్తారు. అలా వారు చేయాల్సిన పనుల గురించి మాట్లాడుకున్న తర్వాత తమ ఇళ్లకు బయలుదేరి వెళ్లిపోతారు. మరోవైపు అదే గ్రామానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తి తన కూతురైన అనూషతో కలిసి ఉంటున్నాడు. ప్రసాద్ తన కుటుంబ పోషణ కోసం ఊర్లో ఇస్త్రీ బండి పెట్టుకున్నాడు. ఒకరోజు అనూష తన తండ్రి వద్దకు వచ్చి, ఏంటి తల్లి ఇలా వచ్చావు, డబ్బులేమైనా కావాలా? వద్దు నాన్న, నేనొకసారి అమ్మను చూసి వద్దామని అనుకుంటున్నా. వద్దు, నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కదా. ప్రసాద్ కోపంగా మాట్లాడడంతో అనూష బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరోవైపు సర్పంచ్ తన మనుషులతో గుడి ప్రక్కన ఉన్న ప్రాంగణంలో ఆయుష్ పూజకు ఏర్పాట్లు చేస్తుంటాడు. అరే సీను, ఒక్కసారి ఇటు రారా. చెప్పండి గారు, నువ్వు మన వాళ్లతో వెళ్ళి కట్టెలు కొట్టుకొని తీసుకురండి. మళ్ళీ హడావుల్లో పడి మర్చిపోతాం. సరే అయ్యగారు, మేము సాయంత్రంకి వెళ్ళి తీసుకొచ్చేస్తాం. ఆ రోజు గుడి దగ్గర పనులు ముగిసిన తరువాత శ్రీను మరో ఇద్దరితో కలిసి కట్టెలు తీసుకురావడానికి బయలుదేరుతాడు. అలా వారు గ్రామానికి తూర్పు వైపు ప్రయాణించుకుని దట్టమైన చెట్ల వద్దకు చేరుకుంటారు. ఆ సమయంలో లాంతర్ల సాయంతో కట్టెల కోసం చెట్లు నరకడం మొదలు పెడతారు. దేవుడా, ఈ గొడ్డలతో నరికి నరికి చేతులు నొప్పి పుడుతున్నాయి అని గోవిందులు కాసేపు విశ్రాంతి తీసుకోవాలని భావిస్తాడు. మరోవైపు మిగిలిన ఇద్దరు కొట్టేసిన కట్టెలు బండిలోకి ఎక్కిస్తున్నారు. కొద్దిసేపటి తరువాత విశ్రాంతి తీసుకుంటున్న గోవిందులను వారిద్దరూ చూస్తారు. సీను, పని పూర్తయింది కదా, వెళ్ళి ఆ నిద్రపోతుని లేపుదాం పదా. ఏం అవసరం లేదురా, మనం ఇక్కడ కష్టపడి పని చేస్తుంటే వాడు ప్రశాంతంగా నిద్రపోతాడా. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏముంది, వాడిని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోదాం. ఆ తర్వాత నిద్ర లేచాక వాడే నడుచుకుని వస్తాడు అని సీను తన స్నేహితుడిని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా వారు వెళ్ళిన కాసేపటికి దూరం నుండి నక్క అరుపులు వినిపించడంతో గోవిందులు ఉలిక్కిపడి నిద్రలేస్తాడు. ఆ సమయంలో చుట్టూ చూడగా తన స్నేహితులు తనని వదిలి వెళ్లిపోయారని గోవిందులు అర్థం చేసుకుంటాడు. అప్పుడు గోవిందులు తన గొడ్డలిని పట్టుకుని కోపంగా నడుస్తుంటాడు. నన్నే ఒంటరిగా వదిలి వెళ్ళిపోతారా? ఇప్పుడు గాని వాళ్ళు నా చేతికి చిక్కితే ఈ గొడ్డలతో నరికి చంపేస్తాను అని గోవిందులు తన వాళ్ళని తిట్టుకుంటూ ముందుకు నడుస్తున్నాడు. గోవిందులు నడుస్తున్నప్పుడు ఉన్నట్టుండి చేతిలో ఉన్న గొడ్డలి అమాంతం ఎవరో లాగేసినట్టు ఒక చెట్టుకు వెళ్లి తాకుతుంది. దాంతో గోవిందులు కంగారు పడి చుట్టూ చూస్తాడు. ఇంతలో ఆకాశం నుండి ఒక దెయ్యం ఊడిపడుతుంది. నా చేతిలో చావబోయే మొట్టమొదటి అదృష్టవంతుడివి నువ్వే. చావడమేంటి? అసలు నేనేం తప్పు చేశాను? నీతో మాట్లాడే సమయాన్ని వృధా చేయలేను. త్వరలో మీ వాళ్ళు చచ్చి పైకి వస్తారు కదా, అప్పుడు వాళ్ళని అడిగి విషయం తెలుసుకో గోవిందులు. దెయ్యం తనని పేరు పెట్టి పిలవడంతో గోవిందులు ఆశ్చర్యపోతాడు. అప్పుడు దెయ్యం అతని ప్రాణాలు తీసి అక్కడి నుండి మాయమైపోతుంది. అరే సీను, నీకు గోవిందులు ఏమైనా కనిపించాడా?
లేదురా, బహుశా మనం వాడిని ఒంటరిగా వదిలొచ్చేసామని కోపంగా ఉన్నాడేమో. సరేలే, డబ్బులు అవసరమైతే వాడే మన దగ్గరికి వస్తాడు. మరోవైపు గుడి దగ్గర పూజా ఏర్పాట్లన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. అలానే గ్రామస్తులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత ఆయుష్ పూజ జరిగే రోజు రానే వచ్చింది. అప్పుడు పూజారి గుడి ఆవరణంలో హోమగుండాలు ఏర్పాట్లు చేయిస్తారు. అదే సమయంలో గ్రామస్తులు తమ ఇళ్ల నుండి పసుపు నీళ్ల బిందెలు తీసుకుని గుడి వద్దకు బయలుదేరుతారు. అదే విధంగా ప్రసాద్ కూడా బిందె పట్టుకుని సిద్ధంగా ఉన్న సమయంలో అక్కడకు అనూష వస్తుంది. అప్పుడు ప్రసాద్ తన కూతురితో గుడికి బయలుదేరాలి అనగా, నాకు రావడం ఇష్టం లేదు నాన్న. అదేంటి తల్లి, ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. మనం ఈ పూజలో పాల్గొంటే ఆయుష్ పెరుగుతుంది. నేను మీరు చెప్పినట్టు చేయాలంటే ముందు నేను చెప్పినట్టు మీరు చేయాలి నాన్న. అప్పుడు ప్రసాద్ సమయం అవుతుంది కాబట్టి త్వరగా అదేంటో చెప్పమని కూతురిని అడుగుతాడు. నన్ను ఒకసారి అమ్మ దగ్గరికి తీసుకువెళ్ళండి, ఆ తర్వాత గుడి దగ్గరికి వెళ్దాం. కూతురు అలా అడగడంతో ప్రసాద్ చేసేదేం లేక తనని తీసుకుని ఇంటి నుండి బయలుదేరుతాడు. మరోవైపు గ్రామస్తులందరూ గుడి ఆవరణ దగ్గరికి చేరుకుని ఒక్కొక్కరిగా హోమగుండం దగ్గర కుటుంబంతో కలిసి నిలబడతారు. అయ్యా సర్పంచ్ గారు, ముహూర్తం దాటిపోతుంది, పూజ మొదలు పెట్టమంటారా? సరే పూజారి గారు, మీరు పూజ మొదలు పెట్టండి. ఈ పూజ మధ్యలో మన కోసం ఒక అతిథి రాబోతున్నారు. ఎవరండి ఆ అతిథి? ఇంకాసేపు ఏదో చూడండి, తెలుస్తుంది. అప్పుడు పూజారి తన చేతిలో ఉన్న గంట మోగించిన తరువాత గ్రామస్తులు వెలిగి ఉన్న కర్పూరం హోమగుండంలో వేస్తారు. అప్పుడు పూజారి ఆయుష్ పూజ మంత్రాలు చదవడం జరుగుతుంది. మరోవైపు నిర్మానుష్యంగా ఉన్న వీధుల్లో దెయ్యం తిరుగుతుంది. ఆ సమయంలో దెయ్యానికి మంటల్లో కాలుతున్న అనుభూతి కలుగుతుంది. ఈ రాత్రి ఎవ్వరికి మనశ్శాంతి ఉండనివ్వను అని దెయ్యం అక్కడి నుండి మాయమైపోతుంది. మరోవైపు పూజ జరుగుతున్న చోటులో ఉన్నట్టుండి ఆకాశాన్ని కారు మబ్బులు కమ్మేస్తాయి. ఇంతలో వీధురు గాలులు మొదలవడంతో వెలుగుతున్న హోమగుండాలు ఆరిపోతాయి. దాంతో గ్రామస్తులందరూ ఆశ్చర్యపోతారు. అయ్యో భగవంతుడా, ఏంటి ఈ అపచారం? పూజారి గారు, ఇదేంటి అలా జరిగింది? నాకు అదే అర్థం కావట్లేదు సర్పంచ్ గారు. అసలు ఇన్నేళ్లలో ఎప్పుడు ఇలా జరగలేదు. బహుశా ఇదేమైనా కీడుకు సంకేతం అంటారా? సర్పంచ్ తో పాటు మిగిలిన గ్రామస్తులు కూడా ఎందుకిలా జరిగిందని కంగారు పడుతున్నారు. అప్పుడు గాల్లో వారి మధ్య నుండి ఒక కాంతి కిరణం అనేది తిరగడం వారు గుర్తిస్తారు. ఆ తరువాత కాసేపటికి ప్రజల ముందు దెయ్యం అనేది ప్రత్యక్షమవుతుంది. అప్పుడు వారు భయంతో కేకలు వేస్తూ పరుగులు తీసి అక్కడి నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ చుట్టూ ఎత్తైన గోడ ఉండడం వల్ల వారంతా దెయ్యం దగ్గర ఇరుక్కుపోతారు. ఆ సమయంలో దెయ్యం ఒక వ్యక్తి శరీరాన్ని తాకినప్పుడు ఆ వ్యక్తి మూర్ఛ వచ్చినట్లు కింద పడిపోతాడు. ఆఖరిగా అతని శరీరం నుండి ఆత్మ విడుదలై గాల్లో కలిసిపోతుంది. అదంతా చూసి గ్రామస్తులు హడలిపోతారు. అందరికీ స్వాగతం. మరోవైపు ప్రసాద్ తన కూతురిని తీసుకుని ఆ ఊరి శ్మశానం వద్దకు చేరుకుంటాడు. ఆ సమయంలో వారిద్దరూ ఒక సమాధి ముందు నిలబడతారు. నిజానికి ఆ సమాధి ఎవరిదో కాదు, అనూష తల్లిది. అప్పుడు అనూష తన తల్లితో గడిపిన ఆఖరి క్షణాలు గుర్తు చేసుకుంటుంది. అమ్మా, నిజంగా ఈ పూజ చేస్తే మన ఆయుష్ పెరుగుతుందా? మనం ఏదైనా బలంగా నమ్మితే అది జరుగుతుంది తల్లి. పద్మ, ఇప్పటికే బాగా ఆలస్యమైంది. పదండి పదండి, మీదే ఆలస్యం. అలా ప్రసాద్ తన వాళ్లతో కలిసి గుడి వద్దకు బయలుదేరుతాడు. అప్పుడు గుడికి చేరుకున్న వారు మిగిలిన గ్రామస్తులతో కలిసి ఆయుష్ పూజను నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం జరిగే సమయంలో హోమగుండం దగ్గరలో ఉన్న పద్మ చీర కొంగుకు మంట అంటుకుంటుంది. దాంతో ఒక్కసారిగా ఆమె మంటల్లో కాలిపోతూ అక్కడి నుండి పరుగులు తీస్తుంది. కానీ ఎవరూ ధైర్యం చేసి ముందుకు వెళ్లరు. అనూష,
ఇక వెళ్దాం పదా. ఆ రోజు అమ్మ చనిపోకుండా ఉంటే బాగుండేది కదా. ఇప్పుడు అవన్నీ ఎందుకు తల్లి? జరిగిందేదో జరిగిపోయింది, మనం ఏది మార్చలేం. ప్రసాద్ తన బిడ్డను తీసుకుని అక్కడి నుండి బయలుదేరుతాడు. మరోవైపు గ్రామస్తులందరూ తమ ఎదురుగా ఉన్న దెయ్యాన్ని చూసి భయపడుతున్నారు. మీ అందరినీ మళ్ళీ ఇంకొకసారి కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎవరు నువ్వు? ఏడాది క్రితం మీ అందరి కళ్ళ ముందు చనిపోయాను కదా, అప్పుడే మర్చిపోయారా? నేనే పద్మను. అప్పుడు గ్రామస్తులందరికీ చనిపోయిన ప్రసాద్ భార్య దెయ్యంగా తిరిగొచ్చిందని అర్థమవుతుంది. మమ్మల్ని వదిలే, అసలు నీకు నా నుండి ఏం కావాలి? సరైన ప్రశ్న అడిగారు సర్పంచ్ గారు. ఆ రోజు నా చావుకు నన్ను వదిలేశారు కదా, అందుకే ఈ రోజు ఆ దేవుడు దగ్గరే మీ అందరి ప్రాణాలు తీయాలని నిర్ణయించుకున్నా. బామ్ము, ప్రాణాలు తీయడమేంటి? దయచేసి మమ్మల్ని ఎవరైనా కాపాడండి. దెయ్యం మాటలకు అందరిలో గుబులు మొదలవుతుంది. ఆ క్షణం దెయ్యం కొంతమందిని ఎంచుకుని ఒక్కొక్కరి ప్రాణాలు తీసి వారి ఆత్మలు గాల్లో కలిసిపోయేలా చేస్తుంది. దాంతో ప్రజలకు ఏం చేయాలో, ఎలా తప్పించుకోవాలో అర్థం కాదు. త్వరగా నడువు తల్లి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఈ పాటికి అక్కడ పూజ కూడా అయిపోయి ఉంటుందిలే నాన్న. నేను ఈ స్థితికి రావడానికి కారణమైన మీలో ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండకూడదు. అలానే ఈ గుడి మొత్తాన్ని నాశనం చేసేస్తా. నువ్వు అలా చేయడం సరైన పద్ధతి కాదు. గతంలో జరిగిన ప్రమాదాన్ని ఈ ప్రజలతో ముడిపెట్టి నీ పగ తీర్చుకోవాలనుకోవడం మంచి ఆలోచన కాదు పద్మ. నాకు ఏ హితబోధలు చేయొద్దు. ఆ రోజు మీలో ఒక్కరైనా ఆలోచించి ఉంటే నేను ఈ రోజు ప్రాణాలతో ఉండేదాన్ని. అలా దెయ్యం మాట్లాడుతున్న సమయంలో అక్కడి నుండి ఒక వ్యక్తి తప్పించుకుని పారిపోతాడు. అప్పుడు దెయ్యం ఆ ప్రజల చుట్టూ బంధన సృష్టించి ఆ వ్యక్తిని వెంబడిస్తూ వెళ్తుంది. దాంతో ప్రజలకు ఏం చెయ్యాలో అర్థం కాదు. అయ్యా సర్పంచ్ గారు, ఈ రోజు మనమంతా చావాల్సిందేనా? మీరెవరూ భయపడకండి, ఖచ్చితంగా ఆ దేవుడు మనల్ని కాపాడుతాడు. ఇంకెంత దూరం పారిపోతావురా? ఎలాగైతే చివరికి ఆ వ్యక్తి దెయ్యం చేతికి చిక్కుతాడు. ఆ సమయంలో అతని మొహంలో భయాన్ని చూసి దెయ్యం సంతోషపడుతుంది. అప్పుడు దెయ్యం అతని ప్రాణాలు తీసి అక్కడి నుండి మాయమైపోతుంది. అలా మాయమైన దెయ్యం తిరిగి మళ్ళీ ప్రజల ముందు ప్రత్యక్షమవుతుంది. మీ అందరి చావులు ప్రశాంతంగా ఉండాలంటే నేను చెప్పినట్టు చేయండి. మా మీద ఎంత పగ పెంచుకున్నావు, అసలు మా ప్రాణాలు తీస్తే నీకు ఏంటి లాభం? తృప్తి, నా ఆత్మకు సంతృప్తి కలుగుతుంది. కాబట్టి మీ అందరిని ఒకే చోటులో సమాధి చేయాలని భావిస్తున్నా. అందుకోసం మీరంతా కలిసి ఒక సమాధిని తవ్వాలి. అంటే మా సమాధులను మేమే తవ్వుకోవాలా? అవును పూజారి గారు, ఇది భలే సరదాగా ఉండబోతుంది. మరోవైపు ప్రసాద్ తన కూతురితో కలిసి వీధుల్లో నడుస్తున్నప్పుడు ఒక దగ్గర గుంపుగా కాకులు ఉండడం గమనిస్తాడు. ఆ సమయంలో వారి అడుగు చప్పుళ్ళు విని కాకులు అక్కడి నుండి వెళ్లిపోతాయి. అప్పుడు వారిద్దరూ దెయ్యం చంపి పడేసిన వ్యక్తి శవాన్ని చూస్తారు. వెంటనే ప్రసాద్ కంగారుగా తన బిడ్డను తీసుకుని అక్కడి నుండి దూరంగా వెళ్లిపోతాడు. భయపడకు తల్లి, నేను పక్కనే ఉన్నాను కదా. నాన్న, అక్కడ శవం ఉందేంటి? నాకు చాలా భయమేస్తుంది. ముందైతే మనం గుడి దగ్గరికి వెళ్దాం పదా అని ప్రసాద్ తన కూతురిని తీసుకుని అక్కడి నుండి బయలుదేరుతాడు. మరోవైపు కొంతమంది గ్రామస్తులు కొంచెం కొంచెంగా సమాధి తవ్వే పనిలో ఉంటారు. ఆ సమయంలో ఒక ముసలి వ్యక్తి అలసిపోయి పని చేయడం ఆపడం దెయ్యం గమనిస్తుంది. ఏమైంది తాత? ఎందుకని పని చేయడం ఆపేశావు? ఇదంతా నా వల్ల కాదు. నీకు గాని కోపం ఉంటే నా ప్రాణాలు తీసుకొని మిగిలిన వాళ్ళని విడిచిపెట్టు తల్లి. నీ కోరిక బాగుంది తాత, కానీ అది నాకు నచ్చలేదు అని దెయ్యం తన శక్తితో ఒక్కసారిగా ముసలి తాతని భూమిలో చొచ్చుకొని పోయేలా చేస్తుంది. అది చూసి ప్రజలు భయంతో వణికిపోతారు. ఈసారి ఎవరైనా ఎదురు మాట్లాడితే నీ ప్రాణాలు తీసేస్తా, గుర్తు పెట్టుకో అని దెయ్యం సర్పంచ్ ని బెదిరిస్తుంది. ఇంతలో ప్రసాద్ తన బిడ్డను తీసుకుని ఆ చోటు వద్దకొస్తాడు. ఆ సమయంలో దెయ్యాన్ని చూసి ఇద్దరు కంగారు పడతారు.
అప్పుడు దెయ్యం వారి రాకను గుర్తించి అటుగా వెళ్తుంది. ఏంటండి అలా చూస్తున్నారు? నేనే మీ పద్మను. పద్మ, నువ్వా? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నేను చనిపోయిన చోటులోనే వీళ్ళందరినీ సమాధి చేయాలనుకుంటున్నానండి. మీరు కూడా నాతో పాటు ఆ చావులు చూడ్డానికి రండి. పద్మ, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇక్కడ ఉన్న వాళ్ళంతా మనవాళ్లే కదా, దయచేసి నువ్వు శాంతించు. ఎవరు మన వాళ్ళు? ఈ దేవుడిని పూజించే ఎవరు కూడా ఇక్కడ ప్రాణాలతో ఉండకూడదు. ఒకవేళ మీరు కానీ అడ్డు వస్తే సమాధిని ఇంకాస్త లోతు తవ్వమని చెబుతాను. దెయ్యం మాటలను బట్టి తన ప్రాణాలను అయినా తీయడానికి దెయ్యం సిద్ధంగా ఉందని ప్రసాద్ అర్థం చేసుకుంటాడు. మరోవైపు అనూష భయంగా నిలబడి దెయ్యం వైపు చూస్తుంది. నా వద్దకు రా తల్లి. నువ్వు రావద్దు అనూష, ఇక్కడ ఉన్నది మీ అమ్మ కాదు. ఎందుకని నా బిడ్డను దూరం చేస్తున్నారు? అని దెయ్యం కోప్పడుతుంది. మరోవైపు కైరా బుజ్జి దెయ్యంతో కలిసి గాల్లో ప్రయాణిస్తుంది. ఆ సమయంలో బుజ్జి దెయ్యం కావాలని కైరాను పైనుండి వదిలేసినట్టు వదిలి తిరిగి మళ్ళీ పట్టుకుంటుంది. ఏమైంది కైరా, భయపడ్డావా? నా ప్రాణాలతో ఆటలేంటి బుజ్జి, మనం గాని ఇలాగే వెళ్తే తెల్లవారిపోతుంది. సర్లే, నీకోసం కొంచెం వేగం పెంచుదా కైరా. అలా వారు ప్రయాణించుకుని మధ్యరాత్రి వేళకు ద్వారకాపురం గ్రామానికి చేరుకుంటారు. ఆ సమయంలో కైరా ఒక శవాన్ని చూస్తుంది. కైరా, నీకోసం ఇక్కడేదో ముఖ్యమైన పని ఎదురు చూస్తున్నట్టు ఉంది. మనం ప్రశాంతంగా ఉండడం ఎవరికో నచ్చలేనట్టు ఉంది. పద వెళ్దాం. మీరంతా ఎంతో చక్కగా పనిచేశారు. మరి ఇప్పుడు ఆ దేవుడి వద్దకు వెళ్ళడానికి మీరంతా సిద్ధమేనా? పద్మ, దయచేసి వీళ్ళందరినీ విడిచిపెట్టు. నాకు ఇప్పుడే ఒక ఆలోచన తట్టింది. ఈ మోకుమ్మడి సమాధి కోసం ముందుగా నా భర్తను సమాధి చేయబోతున్నా. హహహహహహ. దుష్ట ఆలోచనలతో నిండిన దెయ్యం తన భర్తను చంపాలని భావిస్తుంది. మరోవైపు నిర్మానుష్యంగా ఉన్న వీధుల్లో నడుస్తూ కైరా వాళ్ళు గుడి ఆవరణం వద్దకు చేరుకుంటారు. ఆ సమయంలో దెయ్యం నవ్వులు కైరా వింటుంది. అప్పుడు రెక్కల దెయ్యం అదృశ్య రూపంలోకి మారి గుడిలోనికి ప్రవేశిస్తుంది. ఆ తరువాత తిరిగి కైరా వద్దకు వచ్చి విషయమంతా చెప్పగా, బుజ్జి, నువ్వు వెళ్ళి ఆ దెయ్యం దృష్టి మళ్లించు. సరే కైరా, నువ్వు వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించు, లేదంటే అందరినీ ఒకే చోటులో సమాధి చేసేసేలా ఉంది. అప్పుడు రెక్కల దెయ్యం అదృశ్య రూపంలో తిరిగి అనూష శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ సమయంలో దెయ్యం ప్రసాద్ గాల్లోకి లేపి సమాధి చెయ్యడానికి సిద్ధంగా ఉంది. ఇంతలో రెక్కల దెయ్యం ఆవహించిన అనూష ఏడవడం మొదలు పెడుతుంది. ఏమైంది తల్లి? ఎందుకని ఏడుస్తున్నావు? ఇదంతా చూస్తుంటే నాకు భయమేస్తుంది. నువ్వు నన్ను కూడా చంపేస్తావా? నిన్నెందుకు చంపుతాను తల్లి? దెయ్యం అనూషతో మాట్లాడుతున్న సమయంలో కైరా వచ్చి దెయ్యం మీద దాడి చేస్తుంది. హే, కైరా వచ్చింది. ఇక మనకు ఏ భయం లేదు. మన కోసం ఒక అతిథి వస్తారని చెప్పాను కదా పూజారి గారు. ఆ అతిథి మరెవరో కాదు, కైరా. మీరు కైరాను పండక్కి పిలిచి మంచి పని చేశారు. నన్ను అడ్డుకోవాలని చూస్తున్నావు. అది నీకు మంచిది కాదు. నువ్వు మనుషులను చంపాలనుకోవడం సరైన పనా? నేను మళ్ళీ వస్తా, అప్పుడు నీ అంతు చూస్తా అని దెయ్యం అక్కడి నుండి మాయమైపోతుంది. ఇంతలో మెల్లిగా సూర్యోదయం అవుతుంది. ఆ సమయంలో కైరా వద్దకు గ్రామస్తులు వస్తారు. అలానే బుజ్జి దెయ్యం అనూష శరీరం నుండి బయటకొస్తుంది. ఆ తరువాత ప్రసాద్ ద్వారా ఆ దెయ్యం ఎవరనే విషయం కైరా తెలుసుకుంటుంది. పాపం, అనుకోని రీతిలో పద్మ చనిపోవడం వల్ల ఈ విధంగా ప్రవర్తిస్తుంది. మరి ఇప్పుడు నా భార్య ఆత్మకు శాంతి కలిగించడం ఎలా? అందుకు ఏదైనా మార్గం ఉందేమో ఆలోచించాలి. తల్లి కైరా, నువ్వు పూజలో పాల్గొంటావని కబురు పెట్టాను, కానీ ఇప్పుడు చూస్తే మా అందరి ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. దయచేసి ఎలాగైనా మమ్మల్ని కాపాడు. మీరేం భయపడకండి, నేను ఈ పని పూర్తి చేసుకుని ఈ చోటు నుండి వెళ్తాను. కైరా మాట ఇవ్వడంతో గ్రామస్తులు ధైర్యంగా ఉంటారు. ఆ తరువాత ప్రసాద్ తో కలిసి తన ఇంటికి వెళ్తుంది. అలా ఇంటికి చేరుకున్న కైరాను బుజ్జి దెయ్యాన్ని అనూష ఆసక్తిగా చూస్తుంది. అప్పుడు విషయం గ్రహించిన బుజ్జి దెయ్యం, నీ పేరేంటి పుట్టమ్మా? నా పేరు అనూష, మరి నీ పేరేంటి? నన్ను అందరూ బుజ్జి అని పిలుస్తారు. నేనంటే చాలా మందికి ఇష్టం తెలుసా? నేనంటే కూడా మా అమ్మకి చాలా ఇష్టం. కానీ ఇప్పుడు మా అమ్మను చూస్తుంటే భయమేస్తుంది.
అనూష బాధగా మాట్లాడడం విన్న కైరా నువ్వేం బాధపడకు అనూష, ఈ సమస్యను త్వరగా ముగించేస్తా. మరోవైపు కైరా చెప్పిన విధంగా గ్రామస్తులందరూ తమ ఇళ్ల నుండి బయటకు రారు. అలా సమయం గడుస్తుంది. అప్పుడు కైరా ఈ సమస్యకు పరిష్కారం ఏంటా అని తెగ ఆలోచిస్తుంది. చివరిగా ఒక ఆలోచన తట్టి రెక్కల దయ్యంతో ఆ విషయం చెబుతుంది. ఇలా చేయడం సరైన ఆలోచన కాదు కైరా. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే ఒక ప్రాణం కోల్పోవలసి ఉంటుంది. అన్నీ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా బుజ్జి. నువ్వు వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి. సరే, నీ ఇష్టం కైరా. రెక్కల దెయ్యం అక్కడి నుండి వెళ్లిపోయిన తరువాత కైరా వెళ్లి ప్రసాద్ వాళ్లతో ఏదో విషయం గురించి మాట్లాడుతుంది. ఈ విషయంలో మీరు నన్ను నమ్ముతున్నారు కదా? మాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది కైరా. అవును, నాకు కూడా నమ్మకం ఉంది. బుజ్జి దెయ్యం ఊరి నడి మధ్యలో కొన్ని పదునైన కర్రల ఉచ్చును సిద్ధం చేసి ఉంటుంది. అలా మెల్లిగా చీకటి పడిన తరువాత కైరా కొంతమంది గ్రామస్తులతో కలిసి అక్కడికి వస్తుంది. అదే సమయంలో ప్రసాద్ తన భార్య పటాన్ని పట్టుకుని వస్తాడు. మీ అందరి సమస్యకు కారణం చనిపోయిన పద్మ. కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం తన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డను చంపాలి. ఇది కొంచెం బాధాకరమైన విషయమే, కానీ మా ముందు ఇదే తప్ప వేరే దారి లేదు కదా. మీరేం బాధపడకండి, ఈ రోజుతో సమస్య పోతుంది. ఆ సమయంలో బుజ్జి దెయ్యం అనూషను కైరా ముందుకు తీసుకువస్తుంది. అప్పుడు ఒక తాడు సాయంతో అనూషను చెట్టుకు కట్టేస్తుంది. అదంతా చూసి గ్రామస్తులు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ తర్వాత కైరా పద్మ చిత్రపటాన్ని కర్ర మధ్యలో పడేస్తుంది. నాన్న, నన్ను చంపొద్దని చెప్పండి. అమ్మా, నన్ను కాపాడు. ఆ సమయంలో హఠాత్తుగా దెయ్యం ప్రత్యక్షమై తన బిడ్డను విడిపిస్తుంది. అప్పుడు దెయ్యం కోపంగా కైరా వైపు వస్తుంటే తన శక్తితో దెయ్యాన్ని వలయంలోకి పడేస్తుంది. దాంతో దెయ్యం వలయం నుండి ముందుకు రాలేకపోతుంది. నిన్ను బంధించడానికి ఈ అబద్ధపు నాటకం వేశాం పద్మ, కానీ నీ బిడ్డ మీద నీకు స్వచ్ఛమైన ప్రేమ ఉందని అర్థమైంది. నేను నా కుటుంబంతో కలిసి హాయిగా జీవించాలని ఆశపడ్డాను, కానీ ఆ దేవుడు నాకు అన్నిటినీ దూరం చేశాడు. ఇది ఆ దేవుడు తప్పు కాదు పద్మ. ఆ సమయంలో దెయ్యం కోపంగా రగిలిపోతుంది. అప్పుడు కైరా తన కపాల కిరీటం శక్తితో వలయంలో ఉన్న దెయ్యం మీద ప్రయోగిస్తుంది. ఆ సమయంలో దెయ్యం నుండి ఒక దుష్టకాంతి విడుదలైన తరువాత దెయ్యం అనేది పూర్తిగా నాశనమవుతుంది. ఆ క్షణం తన కళ్ళ ముందు జరిగేది చూసి అనూష బాధపడుతుంది. నువ్వేం బాధపడకు అనూష, ఆత్మార్పణంతో మీ అమ్మ ఆత్మకు శాంతి కలిగినట్టే. దెయ్యం సమస్య తీరడంతో కైరాకు గ్రామస్తులు కృతజ్ఞతలు చెబుతారు. ఈ విధంగా కైరా ఒక పని మీద ఊర్లోకి వస్తే ఇంకొక పనితో ముగిసింది. For more horror stories, please subscribe our channel.